యేసు వారు చనిపోయినట్లుగా ఆయనతో ఐక్యము కలిగిన వారముగా మనము బాప్తిస్మములో చనిపోబడి యేసు లేచినట్లుగా మనము తిరిగి లేచి గతించి నీతి స్వభావంగా మార్చబడటానికి యేసు తిరిగి లేచాడు, మళ్ళా తిరిగి రాబోతున్నాడు. తీసుకువెళ్ళటానికి తిరిగి రాబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో చేయవలసింది చేసి ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపించును గాక. నీవు నేను చేయవలసిన పని ఏంటి? అవయవములను నీతికి సాధనములుగా అప్పగించుకో. నీ హృదయమును దేవునికి నివాస స్థలముగా అప్పగించుకో. దేవునికి వాస స్థలం మార్చుకో. ఇంటిని దేవుని నివాసముగా అప్పగించుకో. దేవుడు దాన్ని ఏలుబడి చేసి దీవించి ఆశీర్వదిస్తాడు. దైవ కృప మన అందరి మీద నిండుగుండును గాక.